హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము ఏపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం పార్ట్ 1 డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 1లో వచ్చేసి 2023 సెప్టెంబర్ నుంచి 2024 జనవరి వరకు కవర్ చేశాం. అండ్ ఈ యొక్క పార్ట్ 2లో వచ్చేసి 2023 ఈ యొక్క ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు కవర్ చేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే దాదాపు 10 నెలల పాటు కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేశాం. సో తప్పకుండా పార్ట్ 1 చూడండి అండ్ పార్ట్ 2 కూడా చూడండి పూర్తిగా. అండ్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఆలస్యం చేయకుండా టాపిక్లే తెలుపుదాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశపు మొదటి సోలార్ సిటీ. సో ఇలాంటివి ఫస్ట్ సిటీ అండ్ ఫస్ట్ ప్లేస్, అలాగే ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ఉమెన్ ఇలాంటివి వచ్చినప్పుడు మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి ఇలాంటి టాపిక్స్ అనమాట, రిలేటెడ్ టాపిక్స్ ఇంకేమైనా ఉన్నా కూడా. ఓకే, ఇక్కడ వచ్చేసి భారతదేశపు మొదటి సోలార్ సిటీగా ఏది అవతరించిందంటే సాంచీ నగరం. సో సాంచీ నగరం ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. భోపాల్కు సమీపంలో. అండ్ 2023 మే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ. ఓకే, అండ్ ఇక్కడ మరొకటి దేశంలో తొలి సోలార్ గ్రామం, ఇండియాస్ ఫస్ట్ సోలార్ విలేజ్ వచ్చేసి మోధేరా, అది వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఆపరేషన్స్, భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో చాలా ఆపరేషన్స్ చేపట్టింది కదా. సో ఆ ఆపరేషన్ సంబంధించి కూడా ఒక సపరేట్ వీడియో అయితే మీకు చేశాను. సో ఇక్కడ ఏంటంటే సుడాన్లో చిక్కుకున్నటువంటి భారతీయుల కోసము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏ ఆపరేషన్ చేపట్టింది అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ కావేరీ. అండ్ ఏంటంటే ఇటీవల అక్కడ సుడాన్లో అంతర్యుద్ధం జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మన ఇండియాకు తీసుకురావడం కోసమే దీని యొక్క ఆపరేషన్ కావేరీ యొక్క ఉద్దేశం. ఓకే, ఇక్కడ ఈ సందర్భంగా ఒక తెగ గురించి డిస్కస్ చేద్దాం, హక్కీ పిక్కీ తెగ. సో వాస్తవానికి వీళ్ళు కర్ణాటకకు చెందినటువంటి వాళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క సూడాన్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో వాళ్ళని ఇక్కడ తీసుకురావడం కోసమే ఈ యొక్క ఆపరేషన్ అనేది చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం, దేశంలో తొలి తీగల రైల్వే వంతెన. సో ఇండియాస్ ఫస్ట్ ఈ యొక్క కేబుల్ వంతెన అనమాట, రైల్వే వంతెన. సో ఎక్కడ ఉంటుందంటే జమ్మూ కాశ్మీర్లోని రయాసి అనేటువంటి జిల్లాలో ఉంది. అండ్ దీన్ని వచ్చేసి కేవలం 11 నెలల వ్యవధిలో నిర్మించారు. అండ్ దీనికి సంబంధించి ఏ పేరు పెట్టారంటే అంజీకడ్ రైల్వే వంతెన అని పేరు పెట్టాడు. అండ్ దీనికి సంబంధించి హిమాలయ పర్వతాల మధ్య అంజీకడ్ నదిపై దాదాపు 1086 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఓకే, అండ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే దీని యొక్క పొడవు వచ్చేసి 725 మీటర్స్. అండ్ ఎగ్జామ్లో మీకు ఏంటి అడతారు అంటే ఇవన్నీ కూడా అడగరు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, సో ఈ యొక్క వంతెనను నిర్మించినటువంటి ఐఐటి ఏది అని అడుగుతారు. సో ఐఐటి రూర్కీ అండ్ ఐఐటి ఢిల్లీ. సో డామ్ షూర్గా ఇంపార్టెంట్, మీరు రాయబోయే ఎగ్జామ్లో కంపల్సరీగా ఐఐటీలకు సంబంధించి క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ మోడీ 100వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. సో ఏంటి ఈ యొక్క డామ్ షూర్గా అడుగుతారు. ఈ యొక్క వందే భారత్ కాదు, మన్ కీ బాత్ కార్యక్రమం 100వ కార్యక్రమం ఎప్పుడు జరిగింది? డేట్ ఇంపార్టెంట్, 2023 ఏప్రిల్ 30న. ఓకే, అండ్ ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు జరిగిందంటే 2014 అక్టోబర్ 3న జరిగింది ఈ యొక్క కార్యక్రమము. అండ్ 100వ కార్యక్రమం ఎప్పుడు జరిగింది అని అడుగుతారు, 2023 ఏప్రిల్ 30న. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో ఈ యొక్క నివేదికలకు సంబంధించి కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో వచ్చింది? మొదటగా ఇలాంటివి నివేదికలు ఇచ్చినప్పుడు భారత్ ఎన్నో స్థానంలో ఉంది అండ్ గతంలో ఎన్నో స్థానంలో ఉంది. అండ్ ఈ యొక్క నివేదికలో ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి దేశం ఏది? అండ్ ఈ యొక్క నివేదికను ఇచ్చినటువంటి సంస్థ ఏది? ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ భారత ర్యాంక్ వచ్చేసి 161వ స్థానం నిలిచింది 2023లో. అండ్ 2022లో ఒకసారి చూస్తే 150 ర్యాంక్లో నిలిచింది. అండ్ ఈ యొక్క నివేదికను రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, ఈ యొక్క ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది ఈ యొక్క RSF, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. అండ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి దేశం ఏదంటే నార్వే అండ్ ఐర్లాండ్, డెన్మార్క్. ఇవన్నీ కూడా టాప్ 3లో నిలిచాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇండియా వచ్చేసి 161వ స్థానము. అండ్ నెక్స్ట్, దేశవ్యాప్తంగా 100 ఫుడ్ స్ట్రీట్స్. సో ఈ యొక్క
కేంద్ర ప్రభుత్వం అయితే ఒకటి లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 100 ఫుడ్ స్ట్రీట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు. అందులో ప్రతి ఒక్క ఫుడ్ స్ట్రీట్‌కు కేంద్ర ప్రభుత్వం ₹1,00,00,000 ఇస్తుంది. ₹1,00,00,000 అండ్ ఇందులో మన ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఏపీలో 4 అండ్ తెలంగాణలో 4 మొత్తంగా 8 తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి 8 ఈ యొక్క ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఓకే. అండ్ వీటిని ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఆపరేషన్ కరుణ. సో మరొకసారి ఇలాంటి ఆపరేషన్స్ గురించి అడుగుతారు కాబట్టి ప్రతిదీ డిస్కస్ చేస్తున్నాను మీకు ఇక్కడ. ఓకే. ఇక మయన్మార్ దేశంలో ఏం జరిగిందంటే రీసెంట్‌గా ఈ యొక్క సైక్లోన్ మోచా లేదా దాన్ని మోకా అని కూడా పిలుస్తారు. మోచా మొత్తంగా MOCHA అండ్ దానికి సంబంధించి ఇటీవల అక్కడ ఎక్కువ తీవ్రంగా నష్టపోయినటువంటి మయన్మార్‌కు చేయూత అందించడం కోసం భారత ప్రభుత్వం ఈ యొక్క ఆపరేషన్ కరుణను చేపట్టింది. ఓకే. అండ్ యాక్చువల్లీ ఈ యొక్క సైక్లోన్ మోచా అనేది ఈ యొక్క మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ రెండిట్లో కూడా విరుచుకుపడింది. బట్ ఏంటంటే ఎక్కువగా మోతాదులో నష్టపోయిందంటే మయన్మార్. సో వాళ్ళకు ఈ యొక్క సహాయం చేయడం కోసమే ఆపరేషన్ కరుణ అని మన భారతదేశం అయితే చేపట్టింది. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ 57వ జ్ఞానపీఠ అవార్డు అండ్ లేటెస్ట్‌గా 58వ జ్ఞానపీఠ అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. అండ్ 58వ గురించి మీకు అడగరు. ఇక్కడ 57వది. సో జ్ఞానపీఠ అవార్డును 1964లో స్థాపించారు. అండ్ 1965లో శంకర్ కురూప్ తొలిసారిగా అందుకోవడం జరిగింది. ఇక్కడ 57వ జ్ఞానపీఠ అవార్డు 2022కి గాను ఎవరికి వచ్చిందంటే దామోదర్ మౌజో గోవా రచయిత, కొంకణ్ రచయిత. ఓకే. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ 2021, 2022 అని మీకు చాలాసార్లు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. బట్ యాక్చువల్లీ 2022లో ఈ యొక్క 57వ జ్ఞానపీఠ అవార్డు ప్రకటించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. అండ్ గుర్తుపెట్టుకుంటే ఒకవేళ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. 56 వచ్చేసి నీలామణి పుకాన్ అస్సామీ రచయిత. నీలామణి పుకాన్ అండ్ 57 వచ్చేసి దామోదర్ మౌజో. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూద్దాం పార్టీ గేట్ వ్యవహారం. సో ఆల్రెడీ చాలా ఎగ్జామ్‌లో ఈ యొక్క పార్టీ గేట్ వ్యవహారం గురించి గతంలో అడగడం జరిగింది చాలా ఎగ్జామ్‌లో. అండ్ ఈ టీఎస్‌పీఎస్సీ అండ్ ఏపీపీఎస్‌లో ఒక ఎగ్జామ్ పేపర్‌లో కూడా అడగడం జరిగింది. పార్టీ గేట్ వ్యవహారం దేనికి సంబంధించింది? సో ఏంటంటే కరోనా టైంలో అప్పటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్ ఏం చేశాడంటే ఈ యొక్క కరోనా అనేటువంటి ఆంక్షలను పట్టించుకోకుండా పార్టీలో పాల్గొన్నాడు. సో అందుకని ఆ యొక్క పెద్ద ఇష్యూ అయింది ఆ కాలంలో అప్పుడు. సో అందుకని ఆయనతో ఉన్నటువంటి సంబంధమే ఈ యొక్క పార్టీ గేట్ వ్యవహారం. సో మీకు ఎగ్జామ్‌లో ఏమని అడిగారంటే పార్టీ గేట్ వ్యవహారం అనేది ఈ క్రింది వానిలో ఏ దేశపు ప్రధానమంత్రితో సంబంధం కలిగి ఉంది అని అడిగారు. సో బోరిస్ జాన్సన్ ప్రెజెంట్ అయితే బోరిస్ జాన్సన్ ఆ యొక్క బ్రిటన్ మాజీ ప్రధాని అయిపోయారు. ప్రెజెంట్ అయితే రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే. అండ్ బ్రిటన్ అధికారిక నివాసం పేరు వచ్చేసి 10 డౌనింగ్ స్ట్రీట్. నెక్స్ట్ సీనియర్ న్యాయవాది తుషార మెహతా. సో చాలా ఇంపార్టెంట్ ఇది. మరో 3 సంవత్సరాల పాటు ఈ యొక్క సొలిసిటర్ జనరల్ పదవీ కాలాన్ని పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. సో తుషార మెహతా ఎప్పటి నుంచి ఉన్నారంటే ఈ యొక్క పదవిలో 2018 అక్టోబర్‌లో నుంచి ఈ యొక్క పదవిలో ఉన్నారు. 2018, 19, 20 దాదాపు 2000 మరో 3 సంవత్సరాల పాటు ఈ యొక్క పదవినైతే పెంచడం జరిగింది. ఓకే. ఇంపార్టెంట్ తుషార మెహతా గురించి. అలాగే నీతి ఆయోగ్‌కి సంబంధించి కూడా డిస్కస్ చేయండి. గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్‌కి సంబంధించి కూడా క్వెషన్స్ అయితే అడిగే ఛాన్స్ అవుతుంది మీకు. ఓకే. ఇంపార్టెంట్ మరొకటి. సో ఇక్కడ వార్తల్లో ఎప్పుడైనా సరే నాటో గురించి వచ్చిందంటే కంపల్సరీగా నేను ఆ యొక్క వీడియోలో ఈ యొక్క నాటో గురించి డిస్కస్ చేస్తాను. ఎందుకంటే డ్యామ్ ష్యూర్‌గా ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో భాగంగా ఈ యొక్క నాటో గురించి అడుగుతారు. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నాట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే దాన్ని ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అని పిలుస్తారు. ఆ యొక్క ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ లేదా డైరెక్టర్ పదవీ కాలాన్ని పొడిగించాలని 31 సభ్య దేశాలు నిర్ణయించాయి. వాస్తవానికి ఇంతకుముందు 30 సభ్య దేశాలు ఉన్నాయి. అండ్ లేటెస్ట్‌గా 31వ సభ్య దేశంగా ఏది చేరిందంటే ఫిన్లాండ్ దేశం చేరింది. సో మొత్తంగా 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. సో 2024 అక్టోబర్ 1 వరకు ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ జీన్స్ స్టోలెన్బర్గ్ పదవీ కాలాన్ని అయితే పెంచడం జరిగింది. లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే. అండ్ ఈయన జీన్స్ స్టోలెన్బర్గ్ ఏ దేశానికి మాజీ ప్రధాని అంటే నార్వే దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు గతంలో. అండ్ నాటో గురించి ఒకసారి డిస్కస్ చేస్తే 1949లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియంలో ఉంటుంది. అండ్ 31 సభ్య దేశాలు. అండ్ 32వ సభ్య దేశంగా ఏది చేరనుంది? సో ఒకసారి మీకు అడిగే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇంకా అయితే యాక్చువల్లీ 32వ సభ్య దేశం చేరడానికి టర్కీ దేశం అయితే ఆమోదం తెలిపింది. అండ్ మరొక దేశం అయితే ఆమోదం తెలపాల్సింది హంగేరీ దేశము. సో ఏ దేశానికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇంపార్టెంట్ ఇది. సో మర్చిపోకండి. కంపల్సరీగా 32వ సభ్య దేశంగా ఏది చేరనుంది? ఇటీవల టర్కీ దేశం కూడా ఆమోదం తెలిపింది. సో కాబట్టి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంది.
సో కామెంట్ చేయండి. 32వ సభ్య దేశంగా ఏది చేరనుంది? ఇటీవలే టర్కీ దేశం కూడా ఆమోదం తెలిపింది. ఓకే, నెక్స్ట్ టాపిక్. దేశంలో మొట్టమొదటి ప్రాంతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే దేశంలో ప్రాంతీయ రీజనల్ ఆర్టిఫిషియల్ న్యూస్ యాంకర్ పేరు ఏంటి అంటే లీసా. దేశంలోనే మొట్టమొదటి రీజనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ పేరు ఇది. ఓకే, అండ్ ఒడిశా టెలివిజన్ లిమిటెడ్ ఈ యొక్క యాంకర్ పేరుతో బ్రాడ్కాస్టింగ్ చేసింది లీసా అనేది. అండ్ ఒడిశాలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాంకర్గా కూడా ఏమి నిలిచింది. అండ్ దేశంలో మొట్టమొదటి రీజనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మరి కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. రీసెంట్గా గూగుల్ బార్డ్ అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగానే ఒకటి తీసుకురావడం జరిగింది, బార్డు. ఇది గతంలో ఒక ఎగ్జామ్లో అడిగారు. అండ్ గూగుల్ మరొకటి తీసుకురావడం జరిగింది లేటెస్ట్గా, జెమినీ అనేది. అండ్ మరొకటి ఏంటంటే అండ్ ఇటీవలే లేటెస్ట్గా చాట్ జీపీటీ అనేది మనకు తరచుగా వార్తలు నిలుస్తుంది. సో చాట్ జీపీటీ వచ్చేసి మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది. సో ఇక్కడ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. చాట్ జీపీటీ వచ్చేసి మైక్రోసాఫ్ట్, అండ్ జెమినీ అనేది వచ్చేసి గూగుల్, అలాగే బార్డ్ అనేది కూడా గూగుల్. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదనపు ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో దేశంలోనే అత్యధిక కాలం పనిచేసినటువంటి రెండవ ముఖ్యమంత్రిగా. సో ఫస్ట్ సీఎం వచ్చేసి మనకు గతంలో జ్యోతి బసు రికార్డు ఉండేది. అండ్ లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే దేశంలో అత్యధిక కాలం పనిచేసినటువంటి రెండవ ముఖ్యమంత్రిగా ఎవరు నిలిచారంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. సో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతి బసు 23 సంవత్సరాల 139 రోజులు పనిచేశారు. ఆ యొక్క రికార్డును నవీన్ పట్నాయక్ యాక్చువల్ వచ్చేసి అత్యధిక కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే సిక్కిం ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశారు. ఆయన పేరు ఏంటంటే పవన్ కుమార్ చామ్లింగ్. 24 సంవత్సరాల 166 రోజులు. అండ్ లేటెస్ట్గా నవీన్ పట్నాయక్ ఎవరు రికార్డును చెరిపేశారంటే జ్యోతి బసు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన. సో 23 సంవత్సరాల 139 రోజులు. సో ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క నవీన్ పట్నాయక్ ఎవరు రికార్డును చెరిపోయినారంటే ఈ యొక్క పవన్ కుమార్ చామ్లింగ్. సిక్కిం అత్యధిక కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి పదవి కాలాన్ని ఈ యొక్క నవీన్ పట్నాయక్ చెరిపోయినున్నారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అవార్డును ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క అవార్డు ద్వారా వచ్చినటువంటి ప్రైజ్ మనీని ప్రైమ్ మినిస్టర్ మోడీ దేనికోసం దాతృత్వం లేదా విరాళం ఇచ్చారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో. సో దేనికోసం ఇచ్చారంటే నమామి గంగే ప్రాజెక్టు కోసం ఇవ్వడం జరిగింది, 1,00,000 రూపాయలను. సో ఇక 41వ లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం ఇటీవల ఎవరు అందుకున్నారంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అందుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క అవార్డును ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ప్రైజ్ మనీను ఈ యొక్క అవార్డును 1983లో 9వ సారి ఇవ్వడం జరిగింది. అండ్ నమామి గంగే ప్రాజెక్టుకు 1,00,000 రూపాయలను ఈ యొక్క ప్రైజ్ మనీని అయితే ఇవ్వడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి పార్ట్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పార్ట్ 1 కూడా తప్పనిసరిగా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.